మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ వాళ్ళు ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసుకొని 3వ ప్రాజెక్ట్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది నిమ్స్ కౌంటీ 25 ఎకరాల్లో చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ అనమాట. కానీ ఇక్కడ క్లబ్ హౌస్ ఉంది, అలానే స్విమ్మింగ్ పూల్ ఎమ్యూనిటీస్ కూడా అరేంజ్ చేశారనమాట. భూమి ఇంత వాల్యూ ఉన్న ఈ ప్లేస్ లో కూడా గజం 13,500కే దొరుకుతుందంటే ఇంతకంటే బెస్ట్ ఆఫర్ ఈ భూ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకదు. కంకోల్ అనేది ఇటు నిమ్స్ కి ఇటు సిలాసిపేట్ కి మిడిల్ లో ఉండటం వల్ల ప్రైజెస్ అనేది ఇప్పుడు మనకి రీజనబుల్ గా ఉన్నాయి. నియర్ బై డెవలప్మెంట్ చాలా సూపర్ ఉంటాయి. ఈ నిమ్స్ కౌంట్ ఏదైతే ఉందో అది వెరీ నియర్ టు ద హైవే, 300 to 400 meters హైవే కంకోల్ విలేజ్ కి అడ్జసెంట్ ఉంటుంది. సో ఇమ్మీడియట్ కన్స్ట్రక్షన్ సైట్ అది సెక్యూర్డ్ సైట్. ఈ ప్రాజెక్ట్ కూడా 2 మేజర్ బ్యాంక్స్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. హైదరాబాద్లో సొంత ఇల్లు అనేది చాలా మందికి కలగానే మిగిలిపోకూడదు కదా. అందుకే వచ్చేయండి మన నిమ్స్ కౌంటీకి. నిమ్స్ కౌంటీ శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ వాళ్ళు ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసుకొని 3వ ప్రాజెక్ట్లోకి అడుగు పెట్టబోతున్నారు. అది కూడా ఒకటే సంవత్సరంలో. మన హైదరాబాద్కి సమీపంలో ఉన్న సిటీకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది మన శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. అయితే శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ వాళ్ళు ఒకటే సంవత్సరంలో ఇది 3వ ప్రాజెక్ట్ అనమాట. మొదటిది నిమ్స్ గ్యాలక్సీ, అది 10 ఎకరాల్లో చేశారు. రెండోది నిమ్స్ గ్యాలక్సీ 2, అది 6 ఎకరాల్లో చేశారు. మూడోది ఇప్పుడు మనం చూస్తున్నది నిమ్స్ కౌంటీ 25 ఎకరాల్లో చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ అనమాట. అది కూడా ఒకటే సంవత్సరంలో 3వ ప్రాజెక్టులోకి అడుగు పెడుతున్నారంటే ప్రజలు శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ వాళ్ళ మీద పెట్టుకున్న నమ్మకమే వాళ్ళని ఇంత దూరం తీసుకొచ్చిందని చెప్పాలి. నిమ్స్ కౌంటీలో కూడా నిమ్స్ గ్యాలక్సీ 1, నిమ్స్ గ్యాలక్సీ 2కి మీకు ఏ ప్రైస్కి ఇచ్చారో అదే ప్రైస్కి వస్తుంది. కానీ ఇక్కడ క్లబ్ హౌస్ ఉంది, అలానే స్విమ్మింగ్ పూల్ ఎమ్యూనిటీస్ కూడా అరేంజ్ చేశారనమాట. ఇవి అరేంజ్ చేసినప్పటికీ అక్కడ ఏ ప్రైస్కి అయితే తీసుకున్నారో ఇక్కడ అదే ప్రైస్కి దొరుకుతుంది. హైదరాబాద్లో ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీస్, ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ శ్రీ వాసవి ప్రాజెక్ట్స్లో ఎందుకు తీసుకోవాలి, అది కూడా కాంకోల్లో ఉన్న ప్రాజెక్ట్లోనే ఫ్లాట్ ఎందుకు తీసుకోవాలి అంటే ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్ పడుతుంది. నిమ్స్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అవబోతుంది. దానివల్ల రాబోయే 5 ఏళ్లలో చాలా మందికి, అంటే మినిమం టు మినిమం 5 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ ల్యాండ్ కొంటే అది ఫ్యూచర్లో, అంటే రాబోయే 5 ఏళ్లలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 5 నుంచి 10 ఇంతలు పెరిగే అవకాశం ఉందన్నమాట. భూమి ఇంత వాల్యూ ఉన్న ఈ ప్లేస్లో కూడా గజం 13,500కే దొరుకుతుందంటే ఇంతకంటే బెస్ట్ ఆఫర్ ఈ భూ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకదు. అలాంటిది మన కంకోల్లో ఉన్న శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ వారి నిమ్స్ కౌంటీలో దొరుకుతుందనమాట. ఈ ప్రాజెక్ట్కి ఈరోజు విజిట్ చేయండి. ఈరోజు ఓపెనింగ్ అయింది కాబట్టి ఫ్లాట్స్ చాలా త్వరగా సేల్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన వివరాలను తెలుసుకోండి. శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ కాంకోల్లో ఇప్పుడు మనతో పాటు ఒక కస్టమర్ ఉన్నారనమాట. ఆల్రెడీ తీసుకున్నారు. సో ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. మీ పేరు? హలో, నా పేరు శివకృష్ణ అండి. ఓకే, ఎందుకని కాంకోల్లో ఇక్కడ శ్రీ వాసవి ప్రాజెక్ట్స్లో తీసుకోవాలనుకున్నారు? ఫస్ట్ నేను 6 months నుంచి ట్రై చేస్తున్నాను ఇన్వెస్ట్మెంట్ కోసం. ఓపెన్ ప్లాట్స్ అని చాలా చూశాను, హౌసెస్ కూడా చూశాను. సో మేజర్గా ఇక్కడ సదాశివపేటలో మున్సిపాలిటీ, సో అండ్ ఆల్సో ఇది చాలా గ్రోత్ అవుతుంది. అంటే హైవే అండ్ యాజ్ వెల్ యాజ్ నిమ్స్ కూడా దగ్గరలో ఉంది. సో ప్రెజెంట్ రైట్ టైం అని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రైట్ టైం అని ఫీల్ అయ్యి, సో ఫ్యూచర్ గ్రోత్ కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగా అనిపిస్తున్నాయి. సో అందుకోసం నేను ఇది ప్రిఫర్ చేశాను. ఓకే, మీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేసరికి దీని వాల్యూ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పెట్టింది మేబీ డబుల్ అవ్వచ్చు. అంటే 10 years వెయిట్ చేస్తే ఖచ్చితంగా డబుల్, త్రిబుల్ అవ్వద్దని హోప్స్ ఉన్నాయండి. ఓకే, అంటే ఎందుకని ఇప్పుడు పెడితే అప్పటికి ఫ్యూచర్కి ఉపయోగపడుతుందనా, లేకపోతే ఇక్కడ ఏమైనా ఇల్లు అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? బేసిక్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనండి. సో ఇన్వెస్ట్మెంట్ నేను పెట్టిన దానికి డబుల్ అయింది. నేను 3-4 years మినిమం వెయిట్ చేద్దాం అనుకుంటున్నా. సో పెట్టిన అప్పటికి రీచ్ అవుద్దని నా ఎక్స్పెక్టేషన్. భూమి మీద పెట్టడం ఎంతవరకు యూస్ఫుల్ ఉంటుంది బేసిక్గా?
అది బేసిక్ ఏంటంటే ఏదైనా రోడ్ వేస్ అండి. సో భూమి అనేది అది గ్రోత్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ మనం చూడాల్సింది అక్కడ రోడ్ వేస్ కనెక్టివిటీ ఎలా ఉంది. సో దాని తర్వాత ఆ బిల్డర్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేసేదాన్ని బట్టి సో చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఆటోమేటిక్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా మనం పెట్టిన దానికి రిటర్న్స్ ఉంటాయి. సో ఇది ఆల్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ ఉంటాయి. ఇప్పుడు నాతో పాటు కస్టమర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శైలజ అండి. ఓకే సార్, మీ పేరు? నా పేరు అంకిరెడ్డి అండి. ఓకే శైలజ గారు, నిమ్స్లో ఉన్న కౌంటీ ప్రాజెక్ట్ మీకు అసలు ఎలా అనిపిస్తుంది, ఏం నచ్చుతుంది ఇక్కడ? ఇక్కడ ఆల్రెడీ వీళ్ళవి పాత వెంచర్స్ 2 చూసాను మేడం. అక్కడ కూడా నేను తీసుకున్నాను ఆల్రెడీ. ఓకే. మనకి అక్కడ ఏంటంటే విత్ ఇన్ 1 ఇయర్లోనే వాళ్ళు మొత్తం వెంచర్ అంతా సేల్ అయిపోయింది. డెవలప్మెంట్స్ కూడా చూస్తే మనకి చాలా నీట్గా అనిపిస్తుంది మ్యామ్. అక్కడికి వెళ్తే ఏదో ప్రశాంతంగా ఉండాలి, అలా వీకెండ్ హోమ్స్ ఉన్నాయి, హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఓకే, అంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే మనం కూడా దానికి ఫ్యూచర్లో ఏమొస్తుందని ఆలోచిస్తాం కదా. ఇక్కడ తీసుకుంటే ఏంటి లాభం అనుకుంటున్నారు? ఇప్పుడు మనకి అంటే మేము చాలా చోట్ల సెర్చ్ చేసాము మేడం. అంటే రోడ్డు కనెక్టివిటీ లేనివి అలాంటివి మనకి మినిమం 10,000 అయితే చెప్తున్నారు. డిటిసిపి లేఅవుట్స్ ఏవి దానికన్నా తక్కువ అయితే కాస్ట్ లేదు. ఓకే. ఇది చూడడానికి మనకి 100 ఫీట్ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు ఉంది. నిమ్స్కి ఇదే ప్రపోజల్ రోడ్డు. ఈ కొత్త వెంచర్లో మీరు చూసారంటే బైపాస్ రోడ్ వెళ్తుంది. ఎస్, కంకోలికి ఏదైతే ఉందో బైపాస్ ఇన్నర్ రింగ్ ఈ వెంచర్లో నుంచి వెళ్తుంది. తీసుకున్న వాళ్ళకి ఇక్కడ రింగ్ వచ్చిందంటే మాత్రం ఇదంతా మొత్తం కమర్షియల్ లాగా ఒక టౌన్ లాగా తయారవుతుంది. సో ఇది మనకి హైవే కూడా 400 మీటర్స్ కన్నా తక్కువే ఉంది, వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట మనకి వచ్చేసి. సో మనకి 3 బిగ్గర్ రోడ్స్ ఉన్నాయి కనెక్టివిటీ. ఫ్రంట్ చూస్తే 100 ఫీట్ ఉంది, మిడిల్ ఆఫ్ వెంచర్ 80 ఫీట్ రోడ్ ఉంది, హైవే కూడా నియర్ బై ఉంది. ఇంత బిగ్గర్ రోడ్ కనెక్టివిటీ ఉన్నప్పుడు ఇది డెఫినెట్ గా వీళ్ళు ఇచ్చే ప్రైస్ అయితే చాలా మంచి బెస్ట్ ప్రైస్. ఓకే, మీ పిల్లలు పెద్ద అయ్యేసరికి దీని రేంజ్ ఎంతలా మారిపోతుంది అనుకుంటున్నారు? నాకు తెలిసి అంత టైం కూడా అవసరం లేదు. మేము ఆల్రెడీ ఆపోజిట్ వెంచర్ లో హౌసెస్ ఉన్నాయి, పక్కన కళ్యాణ మండపం ఉంది కదా. సో అందుకనేసి మనకు ఒక 2 years లో మాక్సిమం మనకి ఒక 20% అన్న అప్రిషియేషన్ అయితే గ్యారంటీ వస్తుంది. ఓకే, 20% అప్రిషియేషన్. ఆల్రెడీ హౌసెస్ స్టార్ట్ అయినాయి కదా మేడం. ఈ నిమ్స్ గిన మనకు వచ్చిందంటే మనకి ఇదే ప్రపోజల్ రోడ్ అయినప్పుడు అక్కడ ఉన్న ఆ ఎంప్లాయీస్ 5-6 lakhs ఎంప్లాయీస్ వస్తున్నారు. 13,000 acres అది ఆల్రెడీ హుండై స్టార్ట్ అయింది కదా. ఈ ఎంప్లాయీస్ అందరూ ఉండడానికి ఆ బోటు ఒక 15-20 kilometers లోనే ఉండాలనుకుంటారు డెఫినెట్ గా. ఇది అప్రోచ్ రోడ్ అయినప్పుడు ఫ్యామిలీస్ అందరూ ఈ రోడ్డుకే ఉండాలా, ఇక్కడే దగ్గరలో ఉండాలనేసి అనుకుంటారు కదా. సో అందువల్ల 2 years లో వివసమైన రేట్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ వేస్ట్ అవ్వదు అని ఇప్పుడు పెద్దల కాలం నుంచి అందరు చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు ఆ ఒక్క మాట? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆల్రెడీ కోకాపేట, గచ్చిబౌలి అక్కడ 100 కోట్లు వెళ్ళిపోయింది. సో మన అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ లో బడ్జెట్లో తక్కువ బడ్జెట్, ఇది ఎక్కువ టైం కూడా అవసరం లేదు. కొన్ని 2 years కాకపోతే 4 years వెయిట్ చేసినా చాలండి, మంచి అప్రిషియేషన్ వస్తుంది. మనమైతే కోట్లు పెట్టి అక్కడ కొనలేము. ఏదో మనకి ఒక 20-25 lakhs అయితే ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. కస్టమర్స్ కి ఆన్ టైం అనుకున్న రిజిస్ట్రేషన్ చేసాము, దాని డెలివరీ ఇవ్వగలిగాం. ఈ ప్రాజెక్ట్ కూడా ఇన్ ద స్పామ్ ఆఫ్ 20 days డెవలప్మెంట్స్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వచ్చాము. సో ద ప్రాజెక్ట్ ఈజ్ యువర్స్ అండి, మీరు ఒక్కసారి చూడొచ్చు. 1 yearలో 2 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. కంగ్రాచులేషన్స్ ప్రసన్న కుమార్ గారు. అట్లాగే ఈరోజు లాంచ్ అవబోతున్న నిమ్స్ కౌంటీ కూడా సక్సెస్ఫుల్గా అన్ని ప్లాట్ కూడా బుక్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. కస్టమర్లకు, శ్రేయాభిలాషులకు మా శ్రీ వాసవి ప్రాజెక్ట్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. మేము ఇది 3rd ప్రాజెక్టుకు లాంచింగ్ చేసాము ఈరోజు. ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ చేసి నిరూపించారు సార్ వాళ్ళు. కంగ్రాచులేషన్స్ అండి. సో ఈ ప్లాట్ కూడా బుక్ అయిపోయింది. అండ్ ఈరోజు ఎవరైతే ప్లాట్ బుక్ చేసుకుంటారో మంచిగా సిల్వర్ కాయిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రసన్న కుమార్ గారు. ఇంకా మోర్ ప్లాట్స్ అయితే ఉన్నాయి, సైట్ విజిట్ చేయండి, చక్కగా డెవలప్మెంట్ చూడండి, ఎమ్యూనిటీస్ చూడండి, ఫాస్ట్గా ప్లాట్స్ అయితే బుక్ చేసుకోండి. ఎస్, 150
154, 155 రెండు మీరే తీసుకున్నారు సార్? ఓకే, ఫ్రెండ్ ఇది. మీ పేరు సార్? మల్లికార్జున్. ఎట్లా అనిపించింది? ఓవరాల్ గా అయితే బాగా అనిపించింది. సో దట్స్ వాట్ ఐ వెంట్ ఫర్ బుకింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఆన్వర్డ్స్. షీ యాక్చువల్లీ దిస్ వెరీ గుడ్ ప్రాజెక్ట్. సో గో ఫర్ దిస్. సో దట్ ట్రస్ట్ షీ గివెన్ యాక్చువల్లీ. మీ పేరేంటి చెప్పండి? శైలజ శైలజ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నిజాంపేట్. నిజాంపేట్. ఓకే. సో మొత్తానికి ట్రస్ట్ ద్వారానే ఈరోజు సేల్ అయిపోయింది, బుక్ అయిపోయింది. వన్స్ ఈ సైట్ విజిట్ చేశారు కాబట్టి కెన్ యూ సే సంథింగ్ అబౌట్ శ్రీ వాసవి ప్రాజెక్ట్స్? శ్రీవాసవి ప్రాజెక్ట్స్ మెయిన్ చెప్పాలంటే డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ సెకండ్ వెంచర్లో కూడా నాకు రిలేటివ్స్ ద్వారానే 4 సేల్స్ వచ్చాయి. దట్ ట్రస్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆల్రెడీ చాలా చోట్ల ఇన్వెస్ట్ చేశాము, ఇది ద బెస్ట్ ప్రాజెక్ట్, వస్తే ఒక ఫీల్ గుడ్ అన్నట్లు ఉంటుంది అనేసి చెప్పారు. సో అందుకనే ఈరోజు మా బ్రదర్ని తీసుకొచ్చి 2 ప్లాట్లు తీస్తున్నారు. స్టేజ్ మీద రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం. గట్టిగా ఒకసారి చప్పట్లతో స్టేజ్ మీద సాధారణంగా ఆహ్వానించేద్దాం. కంగ్రాచులేషన్స్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? బీరంగూడ. ఇద్దరు బ్రదర్సా? ఓకే. సో ఓన్ బ్రదర్స్ అయితే పక్క పక్కన తీసుకున్నారా ఏంటి? తీసుకుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటది. ఫ్యూచర్ లో మళ్ళీ కావాలన్నా మళ్ళీ రీసేల్ చేసిన అమౌంట్ అనేది పెరుగుతుంది. సో 2 ఫ్లాట్స్ తీసుకున్నారు. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ లాంచింగ్ రోజునే క్లోజింగ్ అనేది అందరికీ చాలా హ్యాపీయెస్ట్ థింగ్ అనిపిస్తుంటుంది. అండ్ ఇంకా చాలా మంది కూడా బుక్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్టెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లైక్ భవిష్యత్, అంటే ఫ్యూచర్ కోసమే ఇన్వెస్ట్ చేస్తుంటాము. బట్ చాలా మంది పేరెంట్స్ ఎన్నో కష్టాలు పడి జాబ్ నుంచి సెటిల్ అయ్యి ఇన్వెస్ట్ చేసి పిల్లల కోసమే కష్టపడుతుంటారు. సో ఫ్యూచర్లో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీ అంతా కూడా, అంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అది కూడా ఒక ట్రస్ట్ ఉన్న ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేయాలి. అది శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ అనేందుకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రసన్న గారు. ఇంకా మరెన్నో ప్రాజెక్ట్స్ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా. ఇది ఫ్యామిలీ ప్యాకేజ్లో ఉంది. ఫస్ట్ టైం అనుకుంటా ఈ స్టేజ్ ఇంత కలకలాడుతుంది పొద్దున్న నుంచి. రండి 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 అంటే ఎవరు రావట్లేదు యాక్చువల్లీ. సో ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చేసారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. మిడిల్ క్లాస్కి కరెక్ట్ అయిన ఆదాయం రేపు ఫ్యూచర్లో మనవలకు కానీ కొడుకులకు కానీ మనం చేయాలి అంటే బ్యాంకులో వడ్డీ రాదు. ఎవరికైనా వడ్డీకి ఇచ్చిన అవి వస్తాయో రావో అది అదే పోతాడో తెలియదు. ఒక భూమి మీద పెడితే, భూమాత మీద పెడితే, భూదేవి లక్ష్మీదేవి 10 రూపాయలు ఎప్పుడైనా సరే, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడైనా సరే కొనుక్కుంటే దానికి 2 లెక్కింపోతే తప్ప భూమి మీద పెట్టిన డబ్బులు ఎప్పుడు కూడా నాశనం కావు. అది ఎవరు కూడా తీసుకెళ్ళలేరు. పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో భూమి అనేది కూడా అంతే ముఖ్యం. పిల్లల్ని చదివించాలి, వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఈ భూమి మీదే ఇవ్వాలి. ఇది నా అభిప్రాయం. ఇది మిడిల్ క్లాస్కి మంచి రేటు. మిడిల్ క్లాసు ఆలోచించి తొందరగా బుక్ చేసుకోవాలని నా కోరిక. ఇప్పుడు నాతో పాటు శ్రీ వాసవి ప్రాజెక్ట్ నుండి ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఇప్పుడు ఇది 3rd ప్రాజెక్ట్ అనమాట. అది కూడా మన కొంకోల్లో జరుగుతుంది. సో 25 ఏకర్స్లో ప్లాన్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ దానికంటే ముందుగా మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు వెంటనే సక్సెస్ అనేది రాదు. కానీ మీరు 2 ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు, అది కూడా సూపర్ సక్సెస్ అయిపోయింది. ఎలా కుదిరింది? అంటే అంత ఈజీ అయితే కాదని మీరు అన్నారు కదా, అంత ఈజీ కాదండి. రియల్గా ఉన్న మార్కెట్లో ఈ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అంత ఈజీ టాస్క్ అయితే కాదండి. బట్ మేము ఏంటంటే కస్టమర్ బిలీఫ్ మీద ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇప్పుడు మనకు లాంచింగ్ అవుతుంది, మీరు చూసారు, సూపర్ సక్సెస్ చేసాము. 300+ క్రౌడ్ మనం చేసాము. చేయడానికి ఏకైక రీజన్ ఏంటంటే మేము ఆల్రెడీ 2 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం. ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటికి నిన్నటి వరకు ఒక 23 సేల్స్ అయ్యానండి. ఈ రోజు ఒక 14-15 సేల్స్ అయ్యాను. 40 సేల్స్ చేసాము విత్ ఇన్ ద స్పామ్ ఆఫ్ 25 days లో. 40 సేల్స్ చేసామంటే ప్రీవియస్ కస్టమర్స్ యొక్క నమ్మకము, వాళ్ళకి ఆ రోజు మనం ప్రామిస్ చేసామండి. ఈ ప్రాజెక్ట్ మా ఫస్ట్ ప్రాజెక్ట్ నేను లాంచ్ చేసేటప్పుడు, బ్రౌచర్ లాంచ్ చేసినప్పుడు నేను క్లియర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. సార్, మాతో మీరు ఒక్కసారి జర్నీ చేస్తే కంటిన్యూషన్ జర్నీ అనేది ఎప్పటికీ ఉంటుంది. కస్టమర్ ట్రావెల్ అని అనుకుంది, అది నేను దాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాను. దాని తగ్గట్టే మనం డెవలప్మెంట్స్ కావచ్చు, కస్టమర్కి ప్రైస్ కావచ్చు, 2కి అనుగుణంగా చేసుకుంటూ 3rd ప్రాజెక్ట్ తీసుకురాగలం. ఓకే, అసలు భూమి మీద ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలండి?
అల్టిమేట్గా అండి ప్రీవియస్ టైంలో మీరు చూసుకుంటే హైదరాబాద్ టైంలో ఒక 10 years బ్యాక్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ అంటే మాక్సిమం గోల్డ్ మీద చేసేవాళ్ళు, అవును. లేదంటే షేర్ మార్కెట్లో చేసేవాళ్ళు. మ్మ్. రెండోది అపార్ట్మెంట్స్ మీద రెంటల్ చేసేవాళ్ళు. కరెక్ట్. అపార్ట్మెంట్ రెంటల్కి ఇన్వెస్ట్ చేస్తే రెంటల్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. మ్మ్. బట్ ఇప్పుడు ఏమైందంటే అండి హైదరాబాద్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అవును. నియర్లీ మీరు చూసుకున్న హైదరాబాద్ అనేది ఈ ఎల్బీ నగర్ నుంచి చూసుకున్న మన పటాన్చెరు వరకు చూసుకున్న 70 kilometers విత్ మొత్తం. ఈ 70 kilometers అనేది చాలా డ్రాస్ట్గా డెవలప్ అయినప్పుడు ఆ రోజుల్లో చాలా మంది పర్చేస్ చేసుకోగలిగారు సిటీలో. ఒకప్పుడు 2001లో 2004లో ఆ టైంలో పర్చేస్ చేసిన అందరూ 4,000 5,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, 1,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరైతే రోల్ మోడల్గా తీసుకొని చాలా మంది ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు పెద్దోళ్ళు, ఓకే. వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళంతా యంగర్ జనరేషన్. సిటీ ఇంత డెవలప్ అయిందంటే హైదరాబాద్ ఇంకొక 70 kilometers 80 kilometers డెవలప్ అయ్యే స్కోప్ ఉందని ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ అని అందరు ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే. సో అట్లా చూసుకున్న సిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ ఓపెన్ ప్లాట్ మీద అనేది ఇన్వెస్ట్ చేయడం రైట్ ఆప్షన్ ఇప్పుడు. ఓకే. బెంగళూరు, పూణే, ముంబై ఇలాంటి మంచి మంచి సిటీస్ ఉండగా హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి భూమి మీద? హైదరాబాద్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే అండి మిగతా మెట్రోపాలిటన్ సిటీస్ కంపేర్ చేసుకుంటే మనకి మొత్తం సి ఏరియాస్ ఉంటాయి. అంటే సిటీ ఎక్స్టెన్షన్ అనేది చాలా టఫ్ ఉంటుంది. ఒక 2 to 3 regions తప్ప ఎక్స్పాండ్ అవ్వలేదు. బట్ కంపేర్ టు హైదరాబాద్ ఏంటంటే చుట్టుపక్కల ఎక్కడ మనకి వాటర్ బాడీస్ లేవు. వాటర్ బాడీస్ లేకపోవడం వల్ల హైదరాబాద్ అనేది ఆల్ డైరెక్షన్స్ లో, నాట్ ఓన్లీ ఒక్క డైరెక్షన్, ఒక్క హైవే కాదు, ఆల్ డైరెక్షన్స్ లో వాటర్ బాడీస్ లేకపోవడం వల్ల ఇంకొక 70 kilometers ఇందాక మీకు చెప్పాను కదా ఎల్బీ టు పటాన్చెరు తీసుకుంటే 70 kilometers కాకుండా ఇంకొక 70 kilometers స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ హైదరాబాద్కు ఉంది. ఆ అప్రోచ్ ఉంది, యాక్సెసిబిలిటీ అనేది హైదరాబాద్కు ఉంది. ద మెయిన్ రీజన్ అండి. ఇంకో థింగ్ ఏంటంటే ఇక్కడ వెదర్ కండిషన్స్ అనేది చాలా సూపర్ ఉంటుంది. అదొక మెయిన్ రీజన్ చాలా మంది వచ్చి హైదరాబాద్ చూస్ చేసుకొని ఇక్కడ లివింగ్ ఉంటాను కాదు. ఓకే. బట్ చాలా రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయి, చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వై శ్రీవాసవి? వై శ్రీవాసం అంటే ఏం చెప్తానంటే అండి కమిట్మెంట్. మా మల్టిపుల్ వీడియోస్లో కూడా నేను చెప్పింది అదే అండి, కమిట్మెంట్ ఇస్తే దాన్ని చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు లాట్ ఆఫ్ కస్టమర్స్ మీరు ఇందాక ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఇంటర్వ్యూ చేసిన కస్టమర్స్ ఏమన్నారండి, మేము పాత ప్రాజెక్ట్స్లో తీసుకున్నాము, వాళ్ళు మళ్ళీ రిఫరెన్స్ తీసుకొని వచ్చాము. రిఫరెన్స్ ఒకప్పుడు ఎవరు తీసుకురాగలండి? ఈ ఉన్న ప్రజెంట్ డేస్లో ఎవరు అవతల వాళ్ళకి రిఫర్ చేయరు. వై? బికాస్ ఇచ్చేసి మాటలు అనిపించుకోవాలి, ఎవరు అనుకోరు. బట్ ఇప్పుడు నాకు వచ్చిన కస్టమర్తో రిఫరల్ అంత డేర్గా ఇచ్చారు అంటే నేను వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకుని దాన్ని ఫుల్ఫిల్ చేయగలను. సో దట్ ఇప్పుడు ఆ డెలివరీ నేను చేయగలిగాను కాబట్టి ఆ రిఫరెన్స్ నేను తీసుకోగలిగాను. ఓకే. నిమ్స్ 1, 2లో ఏదైతే కాస్ట్ పెట్టారో ఇక్కడ నిమ్స్ 3 కూడా అది కూడా విత్ క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఎమ్యూనిటీస్తో సేమ్ కాస్ట్ ఇవ్వడానికి ఏంటి కారణం? మేము పాత 1 and 2 రెండు ప్రాజెక్ట్స్ కూడా అండి కాస్టింగ్ వైజ్ చూసుకుంటే తక్కువగానే పెట్టాము. మొదటి నుంచి మేము లొకాలిటీ బెనిఫిట్ అనేది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను నేను. ఇప్పుడు నా ఆపోజిట్ ఆల్రెడీ నాకు ఈ లొకాలిటీలో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్కి నా ప్రాజెక్ట్ చూసుకుంటే మీరు ఒక 15 ప్రాజెక్ట్ మార్జిన్తోనే నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మాకు ఈ వెంచర్కి మీరు ఇంకొక ఆపోజిట్ వెంచర్ చూసుకుంటే 15% మినిమం అనేది లొకాలిటీ బెనిఫిట్ నేను కస్టమర్కి ఇస్తాను నా దగ్గర కొంటే. సో ఆ రీజన్ వల్లే మనము ఈ 3 ప్రాజెక్ట్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాం. వై కాంకోల్ స్పెషల్ ఏంటి ఇక్కడ? కంకోల్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే అండి, సో కంకోల్ ఇన్వెస్ట్ చేయాలని చెప్పానండి. బట్ కంకోల్ అనే మేజర్ థింగ్ ఏంటంటే ప్రైజెస్. మీరు మనకి సిటీ నుంచి వస్తుంటే అంటే సంగారెడ్డి వరకు ఆల్రెడీ సిటీ ఎస్టాబ్లిష్ అయిపోయింది కాబట్టి అక్కడ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ ఆ ప్రైజెస్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిటర్న్స్ అనేది అంత ఈజీగా తీసుకోలేం. అరౌండ్ 40 రేంజ్కి వెళ్ళినప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ హౌసింగ్ వచ్చి 10 to 50 10,000 20,000 కానీ పెద్ద ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి రిటర్న్స్ మనం. అదే నెక్స్ట్ రీజన్ కూడా దగ్గర అవే ప్రైజెస్ ఉన్నాయండి. సో సదాశివపేటలో చూసుకున్న సేమ్ ప్రైజెస్ 25,000 ఉంది. ఆ ప్రైజెస్లో పెట్టకూడదని కాదండి, ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ హయ్యర్ ప్రైస్లో పెట్టి మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే కన్నా లోవర్ ప్రైస్లో పెట్టి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది గుడ్ ఆస్పెక్ట్ కదండి. సో కంకోల్ అనేది ఇటు నిమ్స్కి ఇటు సదాశివపేటకి మిడిల్లో ఉండటం వల్ల ప్రైజెస్ అనేది ఇప్పుడు మనకి రీజనబుల్గా ఉన్నాయి. రెండోది మోర్ ఆస్పెక్ట్ ఏంటంటే అండి నియర్ బై డెవలప్మెంట్ చాలా సూపర్ ఉంటాయి. వర్క్స్ ఇన్వెస్టర్ దగ్గర ఉంటుంది, మీకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ దగ్గర ఉండే. రీసెంట్గా మనకు ఆరూరులో శాంక్షన్ ఇండస్ట్రియల్ జోన్స్ ఉన్నాయి. రెండోది ఈ నిమ్స్ కౌంట్ ఏదైతే ఉందో అది వెరీ నియర్ టు ద హైవే 300 to 400 meters హైవే అండ్ ఎగ్జిస్టింగ్ విలేజ్ కంకోల్ విలేజ్ కి అడ్జసెంట్ ఉంటుంది. సో ఇమ్మీడియట్ కన్స్ట్రక్షన్ సైట్ అది సెక్యూర్డ్ సైట్. ఓకే. అండ్ మీ దగ్గర ప్లాట్స్ తీసుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే హామీలు ఏంటి? సో ఈ ప్రాజెక్ట్లో అండి మా 3 ప్రాజెక్ట్స్లో మేము ఫస్ట్ కస్టమర్కి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎంటైర్ ప్రాజెక్ట్కి కాంపౌండ్ వాల్ ఇస్తున్నాం మనం. టోటల్ ఓవరాల్ ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్ ఇచ్చేసి ఒక ఆర్చ్ పెట్టి ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మోర్ ఎవర్ థింగ్ ఏంటంటే వాళ్ళకి 3 years మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం మన కస్టమర్కి. 3 years వాళ్ళు ఒక భరోసా లాగా 3 years మెయింటైన్ చేస్తున్నాము. ఆఫ్టర్ 3 years వాళ్ళ అసోసియేషన్కి అప్పచెప్పేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. సో దట్ ఇస్ ద మెయిన్ రీజన్. ఓకే. లోన్ వచ్చే అవకాశం ఉంటుంది? యా
లాస్ట్ 2 ప్రాజెక్ట్స్ మాకు ఆల్రెడీ లోన్ ప్రొవైడ్ చేసామండి. ఈ ప్రాజెక్ట్ కూడా 2 మేజర్ బ్యాంక్కి లోన్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. లాస్ట్ 2 ప్రాజెక్ట్ 20% అబౌవ్ సేల్స్ మన లోన్స్ నుంచి వచ్చాయి. ఈ ప్రాజెక్ట్ కూడా సేమ్ అంతే, మనం ఒక 40-50% లోన్స్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే, టు ఎండ్ విత్ దిస్, మీ కస్టమర్స్కి మీ సర్వీస్ కోరుకునే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? శ్రీ వాసవి అనేది ఎప్పటికైనా మీకు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. మీ ఇన్వెస్ట్మెంట్కి అనేది మేము సేఫ్టీ ఉంటాము. ఈ రోజు మీరు ఇన్వెస్ట్ చేయగలిగింది ఏదైతే ఉందో ఏ రోజు రిగ్రెట్ అవ్వరు. వన్స్ ఒకసారి శ్రీవాస్తవ్ జర్నీ అనేది స్టార్ట్ చేసి చూడండి, ఎప్పటికైనా సరే త్రూ అవుట్ ద లైఫ్ మీరు జర్నీ చేస్తూనే ఉంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు చాలా ప్రాజెక్ట్స్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ గురించి ఆ రోజుల్లో శోభన్ బాబు గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉన్నారు. అండ్ మనకి ఆ విషయం తెలుసు, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ పెడితే అది ఏ రోజుకి వేస్ట్ అవ్వదు, ఎప్పటికైనా మన ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి. మరి ఇప్పుడైతే మన శ్రీ వాసవి ప్రాజెక్ట్స్లో నిమ్స్ కౌంటీలో ప్లాట్స్ అయితే ఓపెన్ అయిపోయినాయి, సేల్స్ అయితే ఆల్రెడీ చాలా వరకు అయిపోయినాయి. ఇప్పుడు మీకు మిగిలిన కొన్ని ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన డీటెయిల్స్ కనుక్కొని ప్లాట్స్ అయితే బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.